దేవాది దేవునికి వందలు తెలియపరుచుకుంటూ సంఘం అందరికీ దైవజనుడికి ప్రవీణ్ యేసుకృష్ణ వందలు చేస్తున్నాను. ఈ దినము ఎల్లంటి దినంలో వాక్య పరిచయానికి మన మెయిన్ చర్చ్ సంఘ పాస్టర్ గారు రెవరెండ్ హేబెల్ పాస్టర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ఆరాధన క్రమాన్ని దైవజనులు నడిపిస్తారు. అందరూ పాస్టర్ గారికి సహకరించాలని కోరుచున్నాను. తల వంచినట్టయితే ప్రార్థనతోటి నేటి సిలువ ధ్యాన కోడికను మనము ప్రారంభం చేసుకుందాము. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన తండ్రి, ఈ రాత్రి మమ్మలను నాయన మీరు మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ సాన్నిధ్యములో నీ పరలోకపు స్వరమును సేవకుని ద్వారా వినడానికి మమ్మలను బ్రతికించి ప్రభా, ఇదిగోనైనా మీ యొక్క సింహాసనం ఎదుట సజీవులుగా మీరు నిలిపినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ బిడ్డలు ఆశగా ప్రభా మీ స్వరమును వినడానికి ఎంత దూరం నుండి ప్రయాసతో తండ్రి వారు వచ్చారు. ఇంకా అనేక మంది కూడా రావాల్సి ఉంటున్నది. వారందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మేమందరం కలిసి ఏక మనస్సుతో ఏక ఆత్మతో మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరిచి తండ్రి, ఇదిగో మీరు మాకు అందించే ప్రతి మాటను చెవి ఎగ్గి ఆలకించి అంగీకరించి మీ నామమును మహింపరచినట్లుగా సహాయమును దయచేయమని యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధమైన నామములో ఈ యొక్క మనవులు అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి 144వ నెంబర్ పాట పాడుకుందాం. 5 చరణాలు, మొదటి 4 చివరి చరణాన్ని పాడుకుందాం. 144వ కీర్తన. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే మోక్షాధికారి, క్రీస్తే మహోపకారి, క్రీస్తే ఆశీర్వాదారి, క్రీస్తే సర్వాధికారి, ముక్తి విదాత నేత, శక్తిను సంగుదాత, భక్తి విలాప శ్రోత, పరమంబు వీడే గాన, క్రీస్తే సర్వాధికారి, దివ్య పదంబు రోషి, దైవంబు తోడు ఆసి, దాసుని రూపు దాల్చి, ధరణికి తెంచే గాన, క్రీస్తే సర్వాధికారి, శాశ్వత లోకవాసి, సత్యామృతం పురాసి, శాపభారము మోసి, శ్రమల సహించే గాన, క్రీస్తే సర్వాధికారి, పాతాళమునకు పంపన్, నీతి పదము పెంప, రుధిరంబుగా చేగాన, క్రీస్తే సర్వాధికారి, మృత్యుములు త్రుంపన్, నిత్య జీవము పెంపన్, మర్యాలి భయము దీర్పన్, మరణముగే
ప్రతి నాలుక మోకాలు ప్రభునే భజించు కాదా. క్రీస్తే సర్వాధికారి, ఈ నామమునకు మించు నామంబులే దటంచు. యెహోవా తండ్రి యేసున్ హెచ్చించినాడు కాదా. క్రీస్తే సర్వాధికారి. నేటి శిలువ ధ్యాన కూడికలలో ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి వాక్య భాగాలను సిద్ధపరచబడిన వారు వచ్చి చదవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. మొదటి భాగము పాత నిబంధన గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11 నుండి 13 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు. రెండవ భాగము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఉన్నటువంటి వచ్చిన భాగాలు. విజ్ఞాన్ వచ్చి మొదటి భాగాన్ని చదివి వినిపిస్తారు. కే విజ్ఞాన్. రెండవ వాక్య భాగం రాజ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. కె రాజ్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. ఉమెన్ కన్వీనర్ గారు. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తాను. కూడి వచ్చిన సంఘం అందరికీ వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. శ్రమ దినాల కొరకు 28వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి పాఠ్యభాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు ఇలాగ ఉన్నాయి. I overthrew some of you, and when God overthrew Sodom and Gomorrah, and you were like a brand snatched from the fire, yet you not return to me, says the Lord. Therefore, trust I will not do to you, O Israel, because I will do this to you. Prepare to meet your God, O Israel. For lo, the one who forms the mountains, creates the wind, reveals his thoughts to the mortals, makes the morning darkness and the trends of the heights of the earth. The Lord, the God of hosts, is his name. Thank you. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రెండవ పాఠ్యభాగము యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుండి 10 వరకు ఇలాగ ఉన్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, విమర్శకులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందమును చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. దేవుడి వాక్యం మనం వింటులో స్పెషల్ సాంగ్ పేరు ఇచ్చిన వాళ్ళు ముందుకొచ్చి పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అండి. పాట పాడుకున్నాం. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా, నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరేనా. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమ
ప్రేమకు ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా పాపము కొరకు సిలువలో వ్రేలాడి నా దోషము కొరకు రక్తమును కార్చితివి. నా పాపము కొరకు సిలువలో వ్రేలాడి నా దోషము కొరకు రక్తమును కార్చితివి. నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. నా హృదయమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా చెడుతనమున్ తుడిచేసితివి, నా దీన స్థితిని సరిచేసితివి. నా చెడుతనమున్ తుడిచేసితివి, నా దీన స్థితిని సరిచేసితివి. నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరెనా. నా జీవితం నీకిచ్చిన నీ రుణం తీరెనా. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా తల్లి వలె నన్ను ప్రేమించితివి, నా తండ్రి వలె నన్ను కాపాడితివి. నా తల్లి వలె నన్ను ప్రేమించితివి, నా తండ్రి వలె నన్ను కాపాడితివి. నా సర్వమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. నా సర్వమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు. నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. నా ప్రాణమునే నీకిచ్చిన నీ రుణం తీరెనా. ఏమివ్వగలను నీ దివ్య ప్రేమకు, ఏమివ్వగలనయ్యా నీ సిలువ ప్రేమకు, నీ సిలువ ప్రేమకు. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి అలాగే పెద్దలకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రైజ్ లార్డ్. చక్కటి పాటను పాడి దేవునామాన్ని మహిమపరిచిన సహోదరికి వందనములు. మరి వాక్యమునకు ముందుగా ప్రభు యొక్క సహాయమును మనం కోరదాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క సేవకునికి అనుగ్రహింపబడేలాగున మనమందరం తలలు వంచి కనులు మూసుకొని ఉండగా మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి కె ఝాన్సీ ప్రభాకర్ గారు వచ్చి మనలను ప్రార్థనలోనికి నడిపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి వందనాలు 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 ప్రభువా. ఈ నాయనా ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన కూడికకు ప్రభువా మీరు మమ్మలను తీసుకుని వచ్చిన విధానం కొరకు నీకు వందనాలు యేసయ్యా. యేసయ్యానికి స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు వందనాలు వందనాలు.
ప్రభా ప్రతి దినము కూడా ప్రభా మీ సన్నిధానమునకు మమ్మల్ని నడిపించి మమ్మలను ప్రభా మీ ఆత్మతో నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఏమి ఇవ్వగలము ప్రభా, నీ సిలువ ప్రేమకు మేమేమి ఇవ్వగలమయ్యా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయాలతో ప్రభా మీ సన్నిధానమునకు వచ్చిన మమ్మలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకే వందనాలు వందనాలు వందనాలు. ప్రతి దినము కూడా ప్రభా నీ వాక్యము చేత మీరు మమ్మలను బలపరుస్తున్నారు ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయనా. అయ్యా నీకు వందనాలు. మా జీవితాల్లో ప్రభా ఇట్టి నాయనా మరి నాయన సహవాస దినములను ప్రభా మీరు మాకు అనుగ్రహించినందులకై వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయనా. యేసయ్యా నీకే వందనాలయ్యా. వందనాలు వందనాలు. మీ సన్నిధానమునకు వచ్చిన మమ్మలను మేము తగ్గించుకున్నట్టు మాకు నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రం నాయనా. అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి తొలగిపోవును నాయనా అంటున్నావు. నన్ను మిమ్మల్ని మేము ఆహ్వానించినప్పుడు మీరు మా యొద్దకు వస్తానని సెలవిస్తున్నావు ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. నీకే వందనాలయ్యా. నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నాయనా మా మనస్సులను మార్చుమని అడుగుచున్నాను, మా హృదయాలను మార్చుమని అడుగుచున్నాను, మా జీవితాలను మార్చుమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం నా తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎన్ని విన్నప్పటికీ ప్రభా మేము ఒకవేళ సరి చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో ప్రభా. అయా మా యొక్క నా తండ్రి బ్రతుకులను దిద్దుకోలేని స్థితిలో మేము ఉన్నామేమో ప్రభా. మాతో నాయన నీవు మాట్లాడుతున్నప్పుడు అయా మా బ్రతుకులను సరి చేసుకోవటానికి నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యము ద్వారా మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇది నాన్ని బట్టి వందనాలు ప్రభా. మీ దాసులను మా మధ్యకు క్షేమంగా తీసుకొని వచ్చారు ప్రభా. నీకు వందనాలు. ఆయనను మీ సిలువలు మరుగుపరచండి ప్రభా. యేసయ్యా నీవు చదవబడిన వాక్యముల ద్వారా ప్రభా మాతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ద్విమనస్సు మాలోని తీసివేయండి ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయా నీకు వందనాలు. మా మనస్సును మారి నూతనము పరచుమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయా నీ వాక్యమునకు విధేయులుముగా నీ వాక్యమునకు నాయన అనుసరించి జీవించే జీవితాలు మాకును మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రము. వేషధారణమాల నుండి తీసివేయమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రం నాయన. యేసయ్యా నీకు వందనాలయ్యా. వందనాలు 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 ప్రభా. నాయన మా కొరకు నాయన నీవు సిలువలో ప్రభా నీ యొక్క ప్రాణమును త్యాగముగా చేసిన దేవుడవు ప్రభా. సర్వ మానవాళి పాప పరిహారార్థము నిమిత్తము నాయన ఈ లోకమునకు వచ్చిన దేవుడవు ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన. మేము ఎంతో ప్రయాసతో వచ్చి వట్టిగా వెళ్ళిపోకుండా ప్రభా అయా నీ వాక్యమును విని అయా మా జీవితాలను నాయన మేము సరి చేసుకొని ప్రభా నాయన నీ వాక్యాన్ని మా హృదయములో భద్రపరుచుకొని ప్రభా మేము సంతోషంగా తిరిగి మా గృహాలకు వెళ్ళగలిగినట్లుగా నీ కృపా సహాయం మెండుగా దయచేయమని మాట్లాడబోతున్న మీ దాసులను బట్టి ప్రత్యేకమైన వందనాలు వందనాలు వందనాలు. ఆయన ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మా జీవితాలను స్థిరపరచుమని నజరేయుడనేసే పరిశుద్ధ నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నేటి శిలువ ధ్యాన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. సంఘ పెద్దలందరికీ, సేవకులకు అందరికీ నేను నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి అంశాన్ని గురించి మనము నేర్చుకోబోతూ ఉంటున్నాం. ఏమిటి మనకి ఇవ్వబడిన అంశము? మనకి ఇవ్వబడిన అంశం
చెప్పుకొని చూద్దామంటారా? ఆధ్యాత్మిక సిద్ధపాటు, స్పిరిచువల్ ప్రిపరేషన్. ఎంతమంది సిద్ధపడ్డారు ఈరోజు వాక్యం వినడానికి? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా సంతోషం. ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనం దేవుని పిల్లలముగా దేవుని ఆలయానికి మనము వెళ్ళేటప్పుడు మనకు ప్రాపర్ ప్రిపరేషన్ కంపల్సరీ. అదేంటి అని అంటే, దేవుని సన్నిధిలో మినిమం ఒక 1 అవర్ గడిపితే చాలు. ఎక్కడుంది దేవుని సన్నిధి అంటే నీ ఇంట్లోనే ఉంది. నీ ఇంట్లోనే దేవుని సన్నిధి ఉంది. ఒక 1 అవర్ ఈరోజు ఏమైతే మన కొరకు సిద్ధపరిచారో సేవకులు, దానిని మనం నేర్చుకోవటానికి మనం వెళుతున్నప్పుడు దానికి సంబంధించిన వాక్య భాగాలని చదువుకొని మనము సిద్ధపడి దేవుని యొక్క మందిరంలోనికి మనం రావాలి. జనరల్గా దానియేలు గ్రంథం ఇచ్చారు ఫస్ట్ ఓటీలో, అది 10వ అధ్యాయం 23 వచనాలు లేవు. అబ్జర్వ్ చేశారా? ఎంతమంది అబ్జర్వ్ చేశారు? రైట్, గాడ్ బ్లెస్ యూ. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దలు అడిగారు, అందువల్ల నేను ఆమోసు గ్రంథంలో 4వ అధ్యాయము 11, 12, 13 వచ్చిన భాగాలు ఇచ్చాను. అందులో ఆ మాట మనకు కనపడుతుంది. సిద్ధపాటు అనేది, సిద్ధపడుడి అనేటువంటి మాట అందులో మనకి కనబడుతుంది. సో చాలా సంతోషం. మీరందరూ రియల్లీ యు ఆల్ బ్లెస్డ్. ఎందుకంటే డే బై డే, ప్రతిరోజు దినము మీరు మీ యొక్క స్పిరిచువల్ లైఫ్ని మీరు స్ట్రెంథెన్ చేసుకుంటున్నారు త్రూ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మీరు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి మీరు ఆశీర్వదింపబడినటువంటి వారు. చాలామంది ఈ అవకాశాన్ని కోల్పోయారు. అసలు కనీసం ఒక్క దినం కూడా రానటువంటి వాళ్ళు ఒకవేళ ఉన్నారేమో తెలియదు. మెయిన్ చర్చిలో ఉన్నారు, వాళ్ళు ఆదివారం వరకు పరిమితం అయ్యేటువంటి వారు. చాలామంది ఈ యొక్క లెంట్ డేస్ నిన్నటి వరకు కూడా అసలు రానటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఇక్కడ ఒకవేళ అటువంటి వాళ్ళు ఉండరని నేను అనుకుంటున్నాను. అందరూ కూడా క్రమంగా వస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మంచిది. ఈరోజు మనము ఈ సిద్ధపాటును గురించి మనము కొన్ని విషయాలని మనము జ్ఞాపకం చేసుకుందాం. అసలు ఏమిటి ఈ యొక్క సిద్ధపాటు? సిద్ధపాటు అంటే ఏమిటి? ఈరోజు ఏం సిద్ధం చేశారు? ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెషన్, సెకండ్ సెషన్ ఏంటి? జనరల్గా రెగ్యులర్గా ఏదో వడో ఇంకేదో ఉంది, కానీ ఈరోజు స్పెషల్ ఉందనుకుంటా. ఉందా లేదా? ఏం లేదా? నాకు చెప్పారు ప్రెసిడెంట్ గారు ఉందని. సో ప్రిపరేషన్ అన్నమాట, అది సిద్ధపాటు. ఆ సిద్ధపాటుని మనము ఎలాగా, ఏ విధముగా మనము సిద్ధపడి ఉండాలి? అసలు సిద్ధపాటు అంటే ఏమిటి? మనము ఫిజికల్గా మనము ప్రిపేర్ కావాలి కొన్ని విషయాల్లో, మెంటల్గా కొన్ని విషయాల్లో ప్రిపేర్ కావాలి, స్పిరిచువల్గా మన యొక్క లైఫ్ నిమిత్తము మనము ప్రిపేరు కావాలి. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే ఆ స్పిరిచువల్ ప్రిపరేషన్, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క సిద్ధపాటు. అది మనము ఎలాగా ఆ సిద్ధపాటును మనము కలిగి ఉంటాం? మీరు చెప్పండి. ఒక క్రిస్టియన్ బిలీవర్ ఏ విధముగా సిద్ధపరుచుకుంటాడు? ఎలా సిద్ధపడాలి? అసలు ఒక క్రైస్తవ విశ్వాసికి సిద్ధపాటు అవసరమా? లేకపోతే లోకంలో ఉన్నటువంటి వారికి సిద్ధపాటు అవసరమా? ఎవరికి ఈ సిద్ధపాటు అని అంటే, సిద్ధపాటు అనేటువంటిది లోకంలో ఉన్నవారికి కావాలి, మనకి కూడా కావాలి. లోకంలో ఉన్నవారికంటే మనకు చాలా అధికమైనటువంటి సిద్ధపాటు మనకు కావాలి. కాబట్టి ఇప్పుడు సిద్ధపాటు, ఒక క్రైస్తవ విశ్వాసి సిద్ధపాటు కలిగి ఉండాలి అని అంటే, సిద్ధపడి ఉండాలి అని అంటే, ఆధ్యాత్మికంగా ఉండాలి అంటే, ఒక 5 విషయాలు అతని యొక్క జీవితంలో, ఆమె యొక్క జీవితంలో రొటీన్గా అవి రొటేట్ అవుతూ ఉండాలి. ఎవ్రీడే, డే బై డే అవి రొటీన్ అవుతూ ఉండాలి. ఒక రోజుకి అవి మనం అప్లై చేసుకోవటము, సెకండ్ డే క్లోజ్ చేయటం కాకుండా
ప్రతిరోజు కూడా ఆ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలో రిపీట్ అవుతూ ఉండాలి. ఏమిటి అదనంటే మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి మాట రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం. మనం పశ్చాత్తాపడ్డాం కదా, మళ్ళీ ఎందుకు పశ్చాత్తాపం? మనం పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాం, మరలా పశ్చాత్తాపం దేనికి? అవసరమా పశ్చాత్తాపం మనకి? మనం అవసరం లేదని మనం అనుకుంటాం, కానీ పశ్చాత్తాపము ఇది అనుదిన ప్రక్రియ. ఇది ప్రతిరోజు కూడా మనము అలవరుచుకోవాల్సినటువంటి ఒక విధానం ఏంటంటే పశ్చాత్తాపడటం. మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సొలొమోను దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఒక మాట చెప్పాడు, ప్రభువా మా ప్రార్థన నీవు ఆలకిస్తున్నావు, మేము ప్రార్థన చేస్తున్నాము, మీరు ఆలకిస్తున్నారు, అయితే మేము ప్రార్థన చేసే ప్రతిసారి మమ్మలను క్షమించు అన్నాడు. మేము ప్రార్థించే ప్రతిసారి మమ్మలను క్షమించు అన్నాడు. మనకు అవసరమా క్షమించమని అడగటం? మనం ప్రార్థన చేసేటప్పుడు మమ్మల్ని క్షమించని అడగటం అవసరమా? అవసరమే. ఎందుకంటే మానవునిగా ప్రతి దినము ఏదో ఒక రీతిగా తలంపు ద్వారానో, లేకపోతే చూపు ద్వారానో, లేకపోతే వినికిడి ద్వారానో, లేకపోతే క్రియ ద్వారానో ఏదో ఒక విధముగా దేవుని యొక్క మాటను మీరేటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతాయి. యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచివాడంటే ఒక మాట చెప్పేదా మీకు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ఆయన కొంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుని మరలా వచ్చాడు. అప్పుడు ఏమైంది అని అంటే వారు నిద్రపోతున్నారు. అలాగా 3 times జరిగింది. అది అయిన తర్వాత ప్రభు వచ్చాడు. ఆ 3rd time వచ్చినప్పుడు కూడా వారు నిద్రపోతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి చెప్పండి మీరు? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇక మీరు రెస్టే తీసుకుందరు, ఇప్పుడు శరీరము బలహీనము అని అన్నాడు ఆయన. శరీరము బలహీనమే, ఆత్మ సిద్ధము అని చెప్పాడు. కాబట్టి ఈ యొక్క బలహీనమైనటువంటి శరీరములో మానవునిగా, విశ్వాసిగా కొన్ని సమయాల్లో కొన్ని విధములైనటువంటి తప్పిదములు ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అలాగ జరుగుతూ ఉంటున్నాయి. కాబట్టి దేవుని దగ్గర మనము ప్రార్థన చేసేటప్పుడు పశ్చాత్తాపముతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. క్షమించు ప్రభువా అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే వాక్యమును ధ్యానం చేయాలి. మెడిటేట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము ధ్యానం చేయాలి. ఎప్పుడు ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి అని అంటే ఎవ్రీడే 1.5 hour మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మీరు మీ యొక్క జీతంలో టైత్ తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇస్తున్నారు. అలాగనే సమయంలో కూడా దేవునికి మనము 10వ వంతు ఖచ్చితంగా మనము చెల్లించాలి. కాబట్టి 1.5 hour మినిమం లేదా 2 hours దేవుని యొక్క సన్నిధిలో మనము గడపాలి. అది వాక్యం చదవటం ద్వారా, ఆ తర్వాత ప్రార్థన చేయటం ద్వారా, ఈ యొక్క ప్రాసెస్ అది ఖచ్చితంగా యాజ్ ఎ క్రిస్టియన్ బిలీవర్, క్రైస్తవ విశ్వాసిగా అది మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేటువంటిది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం అది. కాబట్టి వాక్యమును ఏం చేయాలి? వాక్యమును ధ్యానము చేయాలి. అలా వాక్యము ధ్యానం చేస్తే మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. కాబట్టి వాక్యమును ధ్యానము చేయటం ద్వారా మనము దేవునికి అత్యంత దగ్గరగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా సిద్ధపాటుకు అన్నమాట. అంటే మన యొక్క స్పిరిట్ ఏదైతే ఉందో దానిని మనము ప్రతి దినము సిద్ధం చేసుకోవాలి. ఆత్మ ఏదైతే మనకు దేవుడు అనుగ్రహించాడో ఆ ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళేంత వరకు మనం జాగ్రత్తగా దానిని కాపాడుకోవాలి. అసలు
సరైనటువంటి ప్రిపరేషన్ ఏంటో తెలుసా? క్రిస్టియన్ బిలీవర్కి సరైనటువంటి ఖచ్చితమైనటువంటి సిద్ధపాటు ఏంటంటే పరలోకం చేరడం. పరలోకం చేరడానికి భూమి మీద సిద్ధపాటు. కాబట్టి భూమి మీద మనము సజీవులంగా మనం ఎందుకున్నాము? ఇప్పుడు మనకంటే గనులైన వారు, ఉన్నతమైనటువంటి వారు మరి చాలామంది లేకుండా వెళ్ళిపోయారు. మనం ఉన్నాం. కారణం ఏమిటి అని అంటే మనము మన యొక్క స్పిరిట్ని మనము పరలోక రాజ్యం కొరకు మనము సిద్ధపరచుకోవాలి. కాబట్టి ఈ స్పిరిట్ని సిద్ధపరచుకోవటం అంటే సామాన్య విషయం కాదు. ఈవెన్ ఒక 5 lakhs ఇంట్లో ఉందంటే ఇంట్లో భర్త బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త, క్యాష్ బీరువా ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ తాళం వేయటం మర్చిపోబాక, ఎక్కడంటే అక్కడ మనీ పెట్టబాక, ఇన్ని జాగ్రత్తలు చెప్పి ఆయన వెళ్తూ ఉంటాడు. కొంత గోల్డ్ ఉంటే ఎంత జాగ్రత్తగా ఉంటాం. ఇంకొద్దిగా ఎక్కువ ఉంటే ఒక 2-3 కుక్కలను కూడా ఇంట్లో పెట్టుకుంటాం కాపలాగా. ఇంత ప్రిపరేషను దానిని అనగా మనము కలిగి ఉన్నటువంటి దానిని మనము కాపాడుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటే దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆత్మని మనము సిద్ధపరచుకోవటంలో మరి ఎంత మనము జాగ్రత్త మనము కలిగి ఉండాలి. కాబట్టి మనం పశ్చాత్తాపడాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి, ఆ తర్వాత వాక్యాన్ని వింటూ ఉండాలి. చదవటం మాత్రమే కాదు, వాక్యాన్ని వింటూ ఉండాలి. వినినటువంటి వాక్యాన్ని ఏం చేయాలా? అప్లై చేసుకోవాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను పెద్ద చర్చిలో, అప్లై ఉంటేనే సప్లై ఉంటుందంట. ఇఫ్ దెర్ ఈజ్ సప్లై, దెర్ ఈజ్ అప్లై. సప్లై ఉంటేనే అప్లై ఉంటుంది. అంటే మనము వాక్యమును మనం అప్లై చేసుకుంటే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు సప్లై అవుతాయి. అంటే ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి వాక్యాన్ని మనం చదివిన తర్వాత వాక్యములో ఉన్నటువంటి సత్యాలను మనము గ్రహించుకుంటూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి సిద్ధపాటులో ఇన్ని విధములైనటువంటి ఆ యొక్క మెథడ్స్ ఉన్నాయి. వాటన్నిటిని కూడా మనము ఉపయోగించుకోగలిగితేనే తగినటువంటి సిద్ధపాటుని మనము కలిగి ఉంటాము. ఇప్పుడు యాకోబు భక్తుడు ఒక మాట చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యములో అక్కడ ఏమన్నాడు? మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వస్తాడు. నెంబర్ 1. తర్వాత ఏమన్నాడు? అపవాదిని మీరు ఎదిరించండి, వాడు మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనము ఆ వాక్యంలో నుండి మనం నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పాఠం ఏమిటి అని అంటే, మనము ఆపద్దినమున సాతానుని ఎదిరించడానికి మనకు శక్తి చాలదు. కాబట్టి మనము ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ది గాడ్. దేవునికి మనము మొదటి ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. అంటే ప్రభువా, నేను నీ దగ్గరికి వస్తున్నాను, నీవు నా దగ్గరికి రా. నేను నీ యొక్క వాక్యమును చదువుకుంటున్నాను, వాక్యము ద్వారా నీవు నాతో మాట్లాడు. అంతే కదండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నామంటే అర్థం ఏమిటి? దేవునితో మనం మాట్లాడుతున్నాం. వాక్యం చదువుతున్నామంటే అర్థం ఏమిటి? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే వాక్యము దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని మనము చదువుతూ ఉన్నంతసేపు కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడని మనం అర్థము చేసుకోవాలి. మనం ప్రార్థన చేస్తున్నాము అని అంటే దేవునితో మనము మాట్లాడుతున్నామని మనము అర్థము చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి మొదట మనం వస్తే అప్పుడు అపవాదికి మన దగ్గరికి కూడా రాడు. అపవాది మన దగ్గరికి రాడు. ఎందుకంటే అపవాది క్రియలు మనము ఎరుగినటువంటి వారము కాం. సాతానుని యొక్క క్రియలు, తంత్రములు మనము ఎరుగకుండా ఉండలేము. మనము తెలుసుకునే ఉన్నాము వాని యొక్క క్రియలు ఎలా ఉంటాయో, వాని యొక్క పనులు ఎలా ఉంటాయో. అందుకే పేతురు గారు ఒక విషయాన్ని ప్రపంచానికి చెప్పాడు. ఆయన ముందు చూపుతో ఏమన్నాడు తెలుసా? మీరు నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి. ఎలాంటి బుద్ధి అంట? నిబ్బరమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వారై ఎలా ఉండాలంట? మీరు మెలకువగా ఉండాలి. అలా మెలకువగా లేకపోతే ఏమైతే? ఏం రాశాడు అక్కడ? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వెదుకులాడుచు తిరుగుచు ఉన్నాడు. పీటర్ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. చూడండి ఎంత మంచి పబ్లిక్ స్టేట్మెంట్ అది. ఓవరాల్గా ప్రపంచంలో ఎంతమంది అయితే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ యొక్క వాక్యము వర్తించే విధముగా పేతురు గారు ఆ విషయాన్ని చెప్పాడు. నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మెలకువగా ఉండండి.
కాబట్టి ఇప్పుడు శాటన్ ఎవరు అని అంటే మీ విరోధి, ఈజ్ అవర్ ఎనిమీ. కాబట్టి మీ విరోధి అయినటువంటి ఆ యొక్క సాతానుడు ఎవరిని మింగాలి అని అందరినీ కాదు. మరలా చూడండి, అక్కడ సాతానుడు కూడా ఎవరినంటే వాళ్ళని మింగడు. ఎవరిని మింగుదనా అని వెతుకులాడుచు తిరుగుచూ ఉంటున్నప్పుడు జరిగే ఆశ్చర్యం ఏంటంటే సాతానుకు సంబంధించిన వాళ్ళు సాతానుడు ఖచ్చితంగా చిక్కుతారు. బైబిల్లో మాట ఉంది, అదేంటంటే ఒక వ్యక్తికి దయ్యం పట్టింది. ఒక వ్యక్తికి దయ్యం పట్టినప్పుడు చాలా బాధపడిపోతూ ఉన్నాడు. దగ్గరికి ఎవరు రాలేకపోతా ఉన్నారు. ఎవరికి రాలేకపోతా ఉంటే సో ఏదో ఒక విధంగా అందులో అతనిలో ఉన్నటువంటి ఆ యొక్క దయ్యము వెళ్ళిపోయింది. ఇప్పుడు అతను చాలా ఫ్రెష్గా ఉన్నాడు, కూల్గా ఉన్నాడు. అయితే అతను ఏం చేశాడు అని అంటే చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు? గతంలో లాంటి దిగులు లేదు, విచారం లేదు, ఆ సాతాను చేత పట్టి పీడించబడిన ఆ పరిస్థితి లేదు. కాబట్టి అతను ఒక ఫ్రీ బర్డ్గా మారిపోయాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఏ వ్యక్తినైతే సాతానుడు విడిచి బయటికి వచ్చాడో ఆ సాతానుడు అనుకున్నాడంట ఒకసారి, ఏమని, నేను విడిచి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడో చూసిపోదాం అనుకుందంట సాతానుడు. చూడండి ఎంత అది యేసుప్రభు చెప్పిన మాట, అది హేబేల్ పాస్టర్ చెప్పింది కాదు, యేసుప్రభు చెప్పిన మాట అది. ఆ సాతానుడు అనుకున్నాడంట ఏమని, నేను విడిచి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి ఎలా ఉన్నాడో ఒకసారి వెళ్ళి చూద్దామని ఇంటిలోనికి వచ్చి చూడటానికి ప్రయత్నం చేసి చూడగానే అతను ఎలా ఉన్నాడంట, చాలా హ్యాపీగా ఉన్నాడు. మంచి టీవీలు పెట్టుకున్నాడు, కలర్ టీవీలు పెట్టుకొని చక్కటి ఆహా ఇక ఎందుకులే ఎంజాయ్, ఆయన లైఫ్ అంతా చాలా ఎంజాయ్గా ఉంది, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సాతానుడు అనుకున్నాడంట, ఒరే వీడు చాలా బాగున్నాడు, ఇప్పుడు వీడిని ఇప్పుడు నేను పట్టుకోవడానికి వాడు నాకు ఇప్పుడు చాలడు, కాబట్టి నాకంటే మరి చెడ్డవైన 7 దయ్యాలా 5 దయ్యాలా పట్టుకొని నేను మరలా వస్తానని చెప్పి అన్నాడు. బయటికి వెళ్ళి అతనికంటే ఇంకా చెడ్డమైన దయ్యాలను పట్టుకొని వచ్చి వాడిని పట్టుకున్నాడు. ఇప్పుడు అతని యొక్క స్థితి ఎలా ఉంది? మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా భయానకంగా ఉంది. అటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎవరికి అనంటే మనకే, అంటే విశ్వాసికి, అంటే ప్రభుని నమ్మినటువంటి వారికి. కాబట్టి సిద్ధపాటు అవసరం. ఆ సిద్ధపాటు లేకపోతే వాడు ఎప్పుడు ఎలా మింగి వేస్తాడో మనకు అర్థము కాదు. కాబట్టి మనము ప్రభు దగ్గరికి మనము మొదట రావడము అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుని పరిపూర్ణంగా మనము రక్షకునిగా అంగీకరించటం, టోటల్గా సరెండర్ చేసుకోవటం మన లైఫ్ని. క్రిస్టియన్ లైఫ్ అంటే టోటల్ సరెండర్ టు గాడ్. అర్థమైందా? 50-50 బిస్కెట్స్ ఉంటాయి కదా, అలా ఉండకూడదంట క్రైస్తవ విశ్వాసి. ఒక సేవకుడు చెప్పాడు, క్రిస్టియన్ అనే వ్యక్తి ఎలా ఉండాలి, అసలు క్రిస్టియన్స్ ఎలా ఉండాలంటే 100% యేసు క్రీస్తు ప్రభు ఎలా ఉన్నాడు చెప్పండి మీరు? 100% మ్యాన్ అండ్ 100% గాడ్ కదా. అంటే ఆయన మనుషుడిగా 100%, 100% ఉన్నాడు, దేవునిగా 100%. మనం కూడా 100% మనుషునిగా ఉండాలి, 100% యేసుక్రీస్తు ప్రభుని మనము కలిగి ఉండాలి. అంతేకాని లోకాన్ని మనం తెచ్చుకొని ఉండకూడదు. కాబట్టి ఇన్ని ప్రమాదాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈ యొక్క అంశాన్ని దైవ సేవకులు మన కొరకు సిద్ధపరిచారు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క సిద్ధపాటుని మనము కలిగి ఉండాలి. ఒక భక్తుడు ఏమంటాడంటే ఈ యొక్క సిద్ధపాటును గురించి ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రిపరేషన్ ఈజ్ నాట్ అబౌట్ అవుట్వర్డ్ అపిరియన్స్ బట్ ఈజ్ ఎ వర్డ్ ట్రాన్స్ఫర్మేషన్ అని అంటాడు. ఆ సిద్ధపాటు అనేటువంటిది అది ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అపిరియన్స్ కాదు, అది లోపల జరిగేటువంటి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే నేనుగా ఉండడానికి లేదు, నేను క్రీస్తువానిగా మారిపోవాలి. అర్థమైందా? నీవు నీలా ఉండడానికి లేదు. నీవు నీలా ఉంటే నీకు స్నేహితుడు సాతానుడు అవుతాడు. నీవు క్రీస్తులాగా మారిపోతే క్రీస్తు నీకు స్నేహితుడు అవుతాడు. కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ మనకు కావాలి. యేసుక్రీస్తు ప్రభు రూపాంతరం పొందాడు, ఆయన ట్రాన్స్ఫిగరేట్ అయ్యాడు. ఆయన
మనము క్రీస్తులోనికి ట్రాన్స్ఫర్మేషన్ మనం కావాలి, ఆయన పోలికలోనికి మనం మార్చబడాలి. సాధ్యమేనా? సాధ్యమేనా? నేను అంటాను క్రైస్తవునికి అసాధ్యం ఇదంట. మీరేమో తలూపుతున్నారు కానీ ఇది క్రైస్తవునికి అసాధ్యం. ఎందుకు అసాధ్యము అని అంటే, ఆ స్పిరిచువల్ వేలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఎదురుగా చాలా విధములైనటువంటి పరిస్థితులు, అవి ఆటంకాలు, అవరోధాలు, అవమానాలు, నిందలు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ మనకు ఎదురొస్తాయి. అయితే ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రైస్తవుడు ఎలా ఉండాలి అని అంటే, నీటికి ఎదురు ఈదుతూ పోయేవాడిగా ఉండాలి. చేప ఎలాగైతే నీటికి ఎదురుగా ఈదుకుంటూ పోతుందో అలాగ క్రైస్తవ విశ్వాసి వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందంటే, కొన్ని చచ్చిన చేపలు, కొన్ని బలహీనమైన చేపలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకొని కిందకు వస్తూ ఉంటాయి. కానీ బ్రతికిన చేప, జీవముతో ఉన్న చేప, అది ఆ నీటికి ఎదురుగా ఈదుకుంటూ వెళుతుంది. క్రైస్తవ విశ్వాసి యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా ఆ వేలో, ఆ యాంగిల్లో ఉంటేనే మనము ప్రభు రాకడ కొరకు, రాజ్యము కొరకు మనము సిద్ధపడి ఉండగలుగుతాము. మరి ఈ యొక్క సిద్ధపాటుని గురించి బైబిల్ లేఖనాలని మనం పరిశీలన చేస్తూ ఉంటే, ఎలాగా ఒక వ్యక్తి సిద్ధపడ్డాడు బైబిల్ గ్రంథంలో, తను స్పిరిచువల్గా ఎలాగ సిద్ధపడ్డాడు, మీకు ఒక విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి నేను తెలియజేస్తా. లూకాసు వార్త మనందరికీ తెలిసినటువంటి ఒక మంచి వాక్యము, అది 15వ అధ్యాయం 17వ వచన భాగంలో, 15వ అధ్యాయం 17వ వచన భాగంలో, అయితే బుద్ధి వచ్చినప్పుడు, ఈ మాటలు గమనించండి ఒకసారి, ఇటు చూడండి నా వైపు. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే దానికి ముందు ఎలా ఉన్నాడు? బుద్ధి లేని వానిగా ఉన్నాడు. ఓకే, బుద్ధి లేనటువంటి పనులు చేశాడు, బుద్ధి లేకుండా మాట్లాడాడు, బుద్ధి లేకుండా తిరిగాడు, బుద్ధి లేకుండా ప్రవర్తించాడు. అదొక లైఫ్. మానవునిక జీవితంలో ఎన్నో యాంగిల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఏమంటాడు? ఈ జీవితం ఎంజాయ్ చేయటానికి అంటాడు, ఈ జాబ్ ఎంజాయ్ చేయటానికి అంటాడు. ఒక ఆయన అంటాడు, నాతో ఒక ఆయన అన్నాడు, వర్క్ ఈజ్ వర్షిప్ అంట. వర్క్ ఈజ్ వర్షిప్ అంట. అది ఏ వర్క్ అంటే, అతనికి ఇవ్వబడినటువంటి వర్క్ అంటే గవర్నమెంట్ జాబు, అది వర్షిప్తో సమానం అంట అతనికి. వాస్తవేనంటారు అది? అతనికి ఉద్యోగము అతనికి ఆరాధన అంట, లేదా అతని యొక్క డబ్బు అతనికి ఆరాధన అంట. ఫాలో అవుతున్నారా నన్ను మీరు? ఖచ్చితంగా చెప్పండి నిజంగా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఇక్కడ రాయబడిన మాట, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు. సో ఇక్కడ ఒక స్పిరిచువల్ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది తనకి జీవితంలో. స్పిరిచువల్ ప్రిపరేషన్ అనేటువంటిది తనకి జీవితంలో స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి వస్తే స్పిరిచువల్ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యిద్ది. బుద్ధి రాకపోతే ఇంక అంతే సంగతులు. ఇప్పుడు చూడండి, అతని యొక్క ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయి, ఏ విధంగా యోచిస్తూ ఉన్నాడు. నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది. చూడండి, అతను మెంటల్గా అతను ఎంత కృంగిపోయాడో బిఫోర్. ఇప్పుడు అతను అన్న మాట ఏమిటంటే, నా తండ్రి అనగా తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, ఒక స్పిరిచువల్గా మనకు ప్రిపరేషన్ కావాలంటే, నాకు పరలోకం ఉంది అని ఒక బిలీవరు ఖచ్చితంగా చెప్పగలగాలి. అది ఎవరు చెప్పారు బైబిల్లో? పౌలు గారు చెప్పాడు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నదన్నాడు. ఇంకొక మాట చెప్పాడు ఆయన, నా మటుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ ఈ పిల్లవాడు లేదా ఒక వ్యక్తి ఎలా కనబడుతున్నాడు ఇక్కడ అంటే, నా తండ్రి ఇల్లు, నా తండ్రి ఇంటిలో అనేక మంది ఉన్నారు అక్కడ.
నా తండ్రి దగ్గర చాలామంది పనివారు ఉన్నారు. అయితే ఇప్పుడు వారికి ఏం దొరుకుతుంది అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే జీతం అని రాయలేదు, అన్నం దొరుకుతుందని రాశాడు. చూడండి, అక్కడ అన్నము సమృద్ధిగా ఉంది. ఏం దొరుకుతుందంటే అండి, అన్నము సమృద్ధిగా దొరుకుతుంది. సో ఇక్కడ మనము స్పిరిచువల్గా మనము ఒక స్టెప్, నా తండ్రి నాకు ఉన్నాడు, నా తండ్రికి ఒక ఇల్లు ఉంది, ఇప్పుడు అక్కడ సమృద్ధి జీవము అక్కడ ఉంది. ఆహారం అంటే సమృద్ధి జీవము, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము అక్కడ నాకు ఉంది. నా తండ్రి నాకు అక్కడ సిద్ధపరిచాడు. ఉందా లేదా? ఎక్కడ? యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో ఏముంది? అక్కడ నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. ఆయన అన్నాడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి. మంచి మాట కదండి అది. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా నేను మీ దగ్గరికి వచ్చి ఏవైతే మీకు సిద్ధపరిచానో అక్కడ మీరు ఉండటానికి, మీతో నేను, నాతో మీరు ఉండడానికి మిమ్మల్ని నేను తీసుకొని వెళతానన్నాడు. సో ఇక్కడ ఈ వ్యక్తి తండ్రి ఇల్లు జ్ఞాపకానికి వచ్చింది, అక్కడ అన్నం సమృద్ధిగా దొరుకుతుందని అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఇక్కడేమో ఆకలికి చచ్చిపోతూ ఉన్నాను. చూడండి, తన యొక్క ఆ ప్రీవియస్ లైఫ్ అంటే తన యొక్క చేతులారా తనే చెడగొట్టుకున్నాడు. తనకు మంచి లైఫ్ తండ్రి దగ్గర బాగా ఉన్నాడు, కానీ తన యొక్క ఆలోచనలు లోకం వైపుకు నడిపించినాయి. వెళ్ళాడు, అవస్థలు పడ్డాడు. ఇప్పుడు అన్నాడు ఇక్కడ ఆకలికి నేను చచ్చిపోతూ ఉన్నాను. సో ఏం చేయాలి? వాట్ ఐ హ్యావ్ టు డూ? ఆయన యొక్క ప్రిపరేషన్ ఎలాగుంది? ఇక్కడ మెంటల్గా ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఎలా అవుతున్నాడు ఇక్కడ గమనించండి. నేను లేచి అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు చెప్పండి మీరు? నేను లేచి అంటే ఇప్పటివరకు అతను ఏం చేశాడు? కూర్చొని ఉన్నాడు, పతనావస్థలో కూర్చొని ఉన్నాడు, దీనావస్థలో కూర్చొని ఉన్నాడు, భయంకరమైన స్థితిలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు అతను అంటున్నాడు, నేను ఈ స్థితిలో నుంచి నేను లేచి. అది ప్రిపరేషన్. నేను ఒక మాట ఎప్పుడు చెప్తా ఉంటాను. నేను బిగినింగ్ నుంచి కూడా, నేను సేవకు వచ్చినప్పటి నుంచి కూడా నాకు అసహ్యమైనవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి టీవీ. మీ ఇంట్లో అందరింట్లో ఉంటాయి టీవీలు. నేను మీ గురించి ఏం మాట్లాడటం వల్ల నా అభిప్రాయం నేను మాట్లాడా. అది నాకు మొదటి నుంచి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు అని అంటే, దానిలో నుండి మనం చూసేటువంటి దృశ్యాలు, ఒకవేళ అవి ఏవైనా వార్తలు లేకపోతే మరి ఏవైనా మనకు ఉపయోగపడేవైతే పర్వాలేదు, లేదా అంతటితో దాన్ని ముగించుకుంటే పర్వాలేదు, కానీ దాన్ని నెక్స్ట్ వచ్చాయి. నేనేం చేసేవాడిని అంటే, చిన్నప్పుడు వైట్ అండ్ బ్లాక్ టీవీ ఉండేది, చిన్న పోర్టబుల్ టీవీ అది. ఆ పోర్టబుల్ టీవీలో ఎవ్రీ ఫ్రైడే చిత్రలహరి వచ్చేది. తెలుసా మీకు? నీకు తెలుసు? ఎట్లా తెలుసు మనోజ్? చిన్నోడి నువ్వు. కొంతమంది పెద్దవాళ్ళకి తెలుసు, 50+ వాళ్ళకి తెలుసు కదా. నేనేం చేసేవాడిని, ఎక్కడికో పోయేవాడిని, ఎందుకంటే నా ఇంట్లో లేదు కదా టీవీ. ఎక్కడికో పోయేవాడిని. అక్కడికి వెళితే అక్కడ కిక్కిరిసి ఉండేవాళ్ళు జనాలు, ఎందుకంటే అందరిళ్లలో టీవీలు ఉండేవి కాదు. ఆ శుక్రవారం వచ్చిందంటే నాలాంటి వాళ్ళు వెళ్ళి ఒక 15-20 మంది గుంపులుగా రోడ్డు మీద నిలబడి దాన్ని చూసి వెళ్ళేవాళ్ళం. అవి నా చిన్నతనంలో ప్రభుని ఎరుగక మునుపు, ప్రభుని తెలుసుకోక మునుపు, రక్షణ లేక మునుపు. అయితే ప్రభులోకి వచ్చిన తర్వాత దానిని తిరస్కరించాను నేను. అది నేను వద్దు అనుకున్నా. నా పరిచర్యలో చాలామంది ముందుకొచ్చి దానిని కొత్తది తీసిస్తానన్నారు. నేను సున్నితంగా తిరస్కరించా, నాకు అవసరం లేదని. ఈ సెల్ దగ్గరగా 25 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను. ఈ సెల్ ఈ మధ్యలో ఒక 3 రోజుల క్రితం ఒకరు చూసి, ఏమండి మీకు మంచి సెల్ ఒకటి, ఒక 20-25,000 రూపీస్ సెల్ ఒకటి తీసిస్తాను, మీరు దాన్ని అప్డేట్ కండి, ఎందుకు దాన్నే పట్టుకురండి అంటే, నాకు అవసరం లేదు, అది ఇదే చాలా అన్నాను. వాళ్ళు ముందుకు వచ్చారు, 25,000 ఖర్చు పెడతాను మీ కొరకు, మంచి అది తీసిస్తానన్నారు. ఒకవేళ నేను నా ఫోన్స్కి
నేను చేయటానికి లేకపోతే రిసీవ్ కాల్స్కి నేను ఉపయోగించుకుంటే పర్వాలేదు. ఈరోజు దాన్ని సేవకులు కూడా వ్యర్థం చేస్తూ ఉన్నారు. సేవకులు కూడా దాన్ని ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నారంటే, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడడానికి వాట్సాప్ చేసుకుంటున్నారు సేవకులు, పులిపీటి మీద కూర్చొని. విశ్వాసులు కూడా, వాళ్ళు కూడా సామాన్యులు కాదు, వాళ్ళు కూడా మెసేజ్లు సేవకులకు పెడుతున్నారు. ఇవన్నీ కూడా నేను చూశాను. ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా అసహ్యం వేసింది. నేను ఏ ఇంటిలోనికి నేను వెళ్ళినా ఆ ఇంటిలో నుంచి ఈ యొక్క శబ్దాలు వినబడుతూ ఉండేవి. అందువల్ల నాకు అది వద్దు అనుకున్నాను. నా ఇంట్లోకి దాన్ని ఇప్పటి వరకు కూడా నేను రానియలేదు. చూడండి, దాని ద్వారా మన యొక్క స్పిరిచువల్ లైఫ్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే మనము చూసేటువంటి ఆ యొక్క దృశ్యము, అది అప్పటికి మనం మర్చిపోతే పర్వాలేదు, అది చాలా ఎఫెక్టివ్గా మన యొక్క థింగ్స్కి అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది, మన ఆలోచనలకు అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఒకవేళ మీ దగ్గర ఇవి ఉంటే, యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐఎమ్ గివింగ్ ఎ సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ. వార్తల వరకు చూసుకోండి, వాక్యాలు వస్తున్నాయి, దైవ సేవకులు చెప్పే వాక్యాలు వస్తున్నాయి, వాక్యాలు చూసుకోండి, వాక్యాలు బాగా వినండి. అంతకు మించి దానిలోంచి మీరు ఏదైనా చూస్తే మీరు తప్పిదములో పడినట్లే, ఆధ్యాత్మిక ప్రిపరేషన్లో మీరు లేనట్టే. ప్రైజ్ లార్డ్. ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా ఉన్నాడు? లేచాడు. కూర్చున్న వ్యక్తి ఇప్పుడు లేచాడు. లేచి అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రిపెంటెన్స్ కనపడతా ఉంది, పశ్చాత్తాపం కనపడుతుంది, ప్రార్థన కనపడతా ఉంది, అన్నీ కనపడతా ఉన్నాయి. ఇక్కడ నేను బిగినింగ్లో మీకు చెప్పాను, ప్రిపరేషన్కి అవసరమైనటువంటి ఆ యొక్క థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఇతరుల్లో మనం చూస్తూ ఉన్నాం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. సో రిపెంటెన్స్, పశ్చాత్తాపడుతున్నాడు. దేని కొరకు? ఇప్పుడు స్పిరిచువల్ ప్రిపరేషన్ కావాలి, దానికి మెంటల్ ప్రిపరేషన్ అవుతున్నాడు. ఇక్కడ మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు, తండ్రి చూచాడు, హత్తుకున్నాడు, అతన్ని ప్రిపేర్ చేశాడు. అతను ప్రిపేర్ అయ్యి వచ్చాడు కాబట్టి అతను ఇంకా వెల్ ప్రిపేర్డ్గా తండ్రి చేసి తన యొక్క ఇంటిలో గొప్ప ఆధిక్యత ఆ పిల్లవానికి, ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి మన యొక్క సిద్ధపాటు ఏ రీతిగా ఉంటుంది? కొన్నిసార్లు మనము ప్రక్కకు సైడ్ అయినటువంటి పరిస్థితులు, అంటే ఫెయిత్లో నుంచి, భక్తిలో నుంచి, ప్రార్థనలో నుంచి కొన్నిసార్లు మనం సైడ్ అయినప్పుడు దాన్ని వెంటనే మనము గుర్తించి మనము దేవుని దగ్గరికి రావటం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ఆ వ్యక్తి ఒక ప్రిపరేషన్, స్పిరిచువల్ ప్రిపరేషన్లో అతను ఉన్నాడు. ఓకే, నేను క్లోజింగ్లోకి వెళ్తా ఉన్నాను. ఒక వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి నేను క్లోజ్ చేస్తాను. బైబిల్ వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను ఆయన హెచ్చరించినటువంటి ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తాను. శిష్యులని ఆయన హెచ్చరించాడు. 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయము మీరు 35 నుంచి 40 వరకు చదవండి. ఇంటికి వెళ్ళి రాసుకొని, ఇప్పుడు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఒక్క వచనాన్ని నేను చదువుతాను. అది 40వ వచనంలో, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి. ఎవరికి చెప్పాడు ఈ మాట? ఇప్పుడు శిష్యులతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏ శిష్యులకేమి ఎందుకు చెప్పాలి? యేసుప్రభు శిష్యులే కదా వాళ్ళకి తెలియదా సిద్ధపాటు గురించి? యేసుప్రభు గురించి వారికి తెలియదా? మరి వారికి ఎందుకు అంత స్పెసిఫిక్గా ఆయన చెప్పాడు ఆ మాట? దానికి ఆయన చెప్పడానికి ఎన్నో ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. కాబట్టి ఆయన లోకంతో మాట్లాడుతూ వారిని కూడా ఉద్దేశించి వారి వైపుకు తిరిగి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా సిద్ధముగా ఉండండి, మీరు సిద్ధపడండి అని మీరు చెప్పడం కాదు, మీరు కూడా సిద్ధపడండి అని యేసుక్రీస్తు ప్రభులు వారు ఇక్కడ మాట్లాడుతూ చెప్పాడు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనక మీరును సిద్ధముగా ఉండండి. ఎలా సిద్ధంగా మనం ఉండాలి? ఏ విధంగా సిద్ధంగా ఉండాలి? ఇందాక ఆమోసు గ్రంథంలో మనం చదివాం. 4వ అధ్యాయము
11, 12, 13 వచ్చిన భాగాలని మనం చదివాం. అక్కడ ఇశ్రాయేలీలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు. దేవుని మాట వినకుండా మెడవంచని జనాంగంగా వారు ఉన్నారు. అయితే ఆమోసు వారిని పిలుస్తూ చెప్పాడు, మీరు దేవుని దగ్గరికి రండి. చదవండి, అక్కడ ఏముందో 12వ వచనంలో, ఆమోసు 4:12లో, మీరు ఇశ్రాయేలీలారా కనుక హల్లెలూయా. ఎవరికి కనబడటానికి? అక్కడ మీరు దేవుని సన్నిధికి కనబడుటకై ఏమవ్వాలా? మీరు సిద్ధపడండి. ఎవరికి కనపడటానికండి? దేవునికి కనపడటానికి, మనుషులకు కాదు. మనుషులకు కాదు. నేను కొన్ని విషయాల గురించి డైరెక్ట్గా చెప్తా ఉంటే పాపం కొంతమందికి బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత లేట్ కమింగ్ ఎర్లీ గోయింగ్ పర్సన్స్ ఉంటారు చర్చిలో. అర్థమైందా? లేట్ కమింగ్ అండ్ ఎర్లీ గోయింగ్, ఆలస్యంగా రావడం, తొందరగా పోయేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే 8 అవుతా ఉండగా దాని సాయి చూస్తూ ఉంటారు, గడియారం సాయ, ఆ వాచ్ సాయి చూస్తూ ఉంటారు. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఓహో వీళ్ళకి ఇంకా హీరింగ్ పవర్ ఎంతవరకు? 8 వరకే. 8 తర్వాత ఇంకా కష్టం. సరే ఓకే, ఒకవేళ 8 o'clockకి అక్కడ క్లోజ్ చేసేస్తే వారు ఏమైనా ఇంటికి వెళ్తున్నారంటే 1 hour చర్చిలోనే ఆడ గుంపు, ఏడ గుంపు, ఆడ గుంపు, ఆడ గుంపు, ఇంటికి పోవటంలే. చూడండి బైబిల్ ఏం చెప్తా ఉందో చూడండి. మీరు ఎవరికి కనబడటానికి రావాలి? దేవునికి కనబడటానికి మీరు సిద్ధపడి మీరు రండి. ఎలా సిద్ధపడాలి? ప్రసంగి 5:1లో ఏం రాశాడు అక్కడ? మీరు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు మీ యొక్క ప్రవర్తనని మీరు జాగ్రత్తగా చూసుకొని దేవుని మందిరానికి మీరు వెళ్ళండి అని రాశాడు. లాస్ట్ ఒక వచనాన్ని చూపిస్తా. 12వ అధ్యాయంలోనే, లోకాసు వార్త 12వ అధ్యాయంలో, దేవుని యొక్క చిత్తము మన ఎడల ఏ విధముగా ఉంది, దేవుని యొక్క ఉద్దేశము మన ఎడల ఏ విధంగా ఉంది, దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నాడు, ఏమి కోరుకుంటున్నాడు, మనం ఏం అవ్వాలని దేవుడు మనలో చూస్తున్నాడు, మనలో అనగా మన నుంచి ఏం ఆశిస్తూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ చూడండి ఒక వాక్యము 47వ వచనంలో, తన యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక అనే మాటలు గమనించండి. ఎవరి చిత్తము? తన యొక్క యజమానుని చిత్తము ఎరిగియుండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి. గుండె పగిలిపోతుంది నాకు ఈ వాక్యం చదివితే. దేవుని చిత్తం ఏమిటో తెలిసి సిద్ధపడకపోతే ఏమవుతుంది? అక్కడ రాసాడు, అక్కడ అనేకమైనటువంటి దెబ్బలు తగులుతాయి. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వారికి కొద్ది దెబ్బలే తగులుతాయి. ఇప్పుడు దెబ్బలే అందరికీ. తెలిసి చేసిన దెబ్బలే, తెలియక చేసిన దెబ్బలే. తెలిసి చేస్తేమో కొద్దిగా ఎక్కువగా ఉంటాయి, తెలియక చేస్తేమో తక్కువగా. అందుకే పౌలు గారు అన్నాడు, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని కనుక కనికరింపబడ్డాను అని పౌలు గారు చెప్పాడు. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క సిద్ధపాటు, ఈ యొక్క స్పిరిచువల్స్ ప్రిపరేషన్ మనము దేని కొరకు అంటే పరలోకము కొరకు మనము సిద్ధపాటును మనము కలిగి ఉండాలని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి గౌరవ అడ్వైజర్స్ వారికి, కమిటీ వారికి, కూడి ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నీ దాసుడనైన నన్ను మీరు నిలువబెట్టారు. మీ వాక్య పరిచర్యలో మీరు వాడుకున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధ నామములో ఈ యొక్క మనవలు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట ఎవరైనా ఉంటే పాడేవారు ఉంటే ముందుకొచ్చి పాడవలసిందిగా కోరుచున్నాం. ఉన్నారా? పాట రండి. మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తాను. మంచిది.
దోషములేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా శాపముకై దోషములేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా దోషముకై దోషము లేనివాడా నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా నలిగి కరిగి పోతివా రూపములేని వానిగా దోషుల నడుమ మరణించినావా దోషుల నడుమ మరణించినావా దోషము లేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా దోషముకై దోషము లేనివాడా ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా ముళ్ళ కిరీటము తలపై ఉంచి కర్రతో నిన్ను కొట్టగా రక్తము చింది కారేనా చేతుల గాయము లాయేనా రక్తము చింది కారేనా చేతుల గాయము లాయేనా దోషుల నడుమ మరణించినావా దోషుల నడుమ మరణించినావా దోషము లేనివాడా నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపింది నీ దయ నన్ను నీ జత పనిలో కృపయే నిలిపింది సింహాసనము ఇచుటకే పెండ్లి కుమార్తెగా మార్చుటకే సింహాసనము ఇచ్చుటకే పెండ్లి కుమార్తెగా మార్చుటకే దోషుల నడుమ మరణించినావా దోషుల నడుమ మరణించినావా దోషము లేనివాడా దోషిగా మారితివా నా పాపముకై నా దోషముకై దోషము లేనివాడా థ్యాంక్ యూ చిట్రాజ్ గారు. మరి సంఘ అధ్యక్షులు వచ్చారు జాన్ ప్రభాకర్ గారు. మరి 2 విషయాలు ఆయన మాట్లాడిన తర్వాత మనం ముగించుకుందాం. దేవుని నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. వేదిక నిర్వహించిన సంఘ కాపరి గారు ఏ బెలయ్య గారు నా హృదయపూర్వక వందనాలు. మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. రేపటి దినాన్ని పాంప్లెట్స్
ఓపెన్ చేయాలనే ఉద్దేశంతో ఈవేళ ప్రింటింగ్ ప్రెస్ దగ్గర ఉండడం జరిగింది. లేట్ అయినందుకు క్షమించవలసిందిగా కోరుతున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు చాలా శుభదినం మనకి. ఎందుకంటే ఆ మెయిన్ చర్చ్ ఆవిర్భవించి ఈ వేటకి 33 సంవత్సరాలు పూర్తయింది. మరి ఎందరో మహానుభావులు మన ఇప్పుడు ప్రజెంట్ 34 సంవత్సరాలు, సారీ 44 సార్ పూర్తి చేసుకునే శుభ సందర్భంలో మరి ఈ సమయంలో మాట్లాడుతున్నాను. అయితే ఎందరో మరి దాని ఆ నిర్మాణానికి కృషి చేసిన మన సంఘ పెద్దలందరూ కూడా ధన్యులు. వారు చివరి వరకు చక్కగా నడిపించి ఇంకా సంఘాన్ని అభివృద్ధి పరచాలనే తలంపుతో ఎన్నో కష్టాలు పడ్డాం. మరి కష్టాలు పడ్డారు చాలామంది మన పెద్దలందరూ కూడా. మరి వారి పేర్లు చదవాలంటే నాకు టైం చాలదు. ఇప్పుడున్న అడ్వైజర్స్ మరి ఏలే గారు కానీ, డాక్టర్ కే ప్రభాకర్ గారు కానీ, అలాగే మరి జీవి ప్రసాద్ గారు, విన్సెంట్ గారు, ఎలీషరా గారు, ఆశీర్వాదం గారు, సేవాకర్ గారు, జ్ఞానప్రకాష్ గారు, వీళ్ళందరూ కూడా, సత్యానందం గారు, ఇంకా చాలామంది ఉన్నారు, విన్సెంట్ గారు, విలియమ్స్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ ఎంతో మరి సహకరించారు. వాళ్ళు ధ్యేయం ఏంటంటే ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఇంత తక్కువ పీరియడ్లో 3 సంఘాలని మరి నిర్మించడం అనేది దేవుడిచ్చిన కృపగా భావిస్తూ మరి ఈ సమయంలో పెద్ద మెయిన్ చర్చ్ నుంచి మనకి స్వీట్స్ అలాగే హాట్ 2 కూడా పంపించారు. అవి తీసుకొని మీరు అందరూ వెళ్ళాలని నేను కోరుకుంటూ అవి ఇక్కడికి తీసుకొస్తే పాస్టర్ గారు ప్రార్థన చేసి మరి అక్కడ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు మనకు పంపించడం జరిగింది. ఒకసారి నేను దేవునికి స్తోత్రాలు చెప్తాను, హల్లెలూయా అని మీరు ఒకసారి గట్టిగా 3 సార్లు అందాం. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. మరి ప్రధాన సంఘం నుంచి పంపబడి ఉన్నటువంటి ఈ యొక్క పలహారములను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరి సంఘమును దేవుడు ఈ 44 సంవత్సరాలు దేవుడు ప్రేమించి కాపాడి అనేకుల యొక్క ప్రార్థన ఫలితము ఈరోజు సంఘమంతా కూడా అనుభవిస్తూ ఉంది. పెద్దలు అహర్నిశలు సంఘం కోసం ప్రయాసపడి దాన్ని నిర్మాణం చేసి ప్రభువుకు దాన్ని ప్రతిష్ఠ చేసి మరి తరము వెంబడి తరము ఆ ఆలయంలో దేవునిని ధ్యానం చేసుకోవడానికి, దేవుని వాక్యం వినడానికి మరి పెద్దలు ఎంతగానో ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క ప్రధాన సంఘం కట్టడంలో తోడ్పాటు పడ్డారు. వారందరికీ ప్రభునామములో నేను హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, ఈ పలహారములను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్న మెయిన్ సంఘం నుంచి ఈ పలహారములు పంపబడి ఉంటూ ఉన్నాయి తండ్రి. దేవా, ఇదిగో మరి ఈ రాత్రి సంఘంలో జరిగేటువంటి ప్రభు ఇదిగోనైనా యూసీసీ సంస్థాపన దినము, ఆ స్థాపన దినమును చక్కగా జరిగించుకుంటున్నారు. బిడ్డలను ప్రభు మీరు ఆశీర్వదించి బలపరిచి వర్ధిల్లింప చేయమని వేడుకుంటూ ఈ రాత్రికాల దీవెనలు మా అందరి మీద కుమ్మరింప చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడమండి. మరి పాస్టర్ గారి యొక్క ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, బెనిడిక్షన్తో నేటి ఆరాధన మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. మహాఘనుడవైన మా గొప్ప తండ్రి, ఈ రాత్రి నీ సేవకుడునైనటువంటి నన్ను మీరు నిలవబెట్టుకొని తండ్రి మీ యొక్క కృపచేత బలపరిచి మీ ఆత్మ చేతని మీరు నింపి ప్రభువా ఈ రాత్రి మాకు అవసరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సందేశాన్ని
ప్రభు మీరు మాకు అనుగ్రహించినందులకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభు ఆధ్యాత్మికమైనటువంటి సిద్ధపాటును తండ్రి అనుదినం ప్రభు మేము కలిగి ఉండాలి. మా సిద్ధపాటు పరలోకము కొరకని లేఖనముల ద్వారా ప్రభు మేము తెలుసుకున్నాం. అందుని బట్టి స్తోత్రాలు. ప్రభు ఈ యొక్క సిద్ధపాటు ప్రభు ఒక దినముతో అది ముగించబడినది కాదు, కానీ అనుదినము ఈ యొక్క సిద్ధపాటు క్రైస్తవ విశ్వాసికి అవసరమని మీ యొక్క లేఖనాల ద్వారా మాతో మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ మాటలన్నీ సంఘము వింది ప్రభా, ఇదిగో ఈ మాటలు వారి యొక్క హృదయాల్లో భద్రపరచుకోవడానికి, ఆ మాటల ప్రకారంగా వారు జీవించి వారి యొక్క ఆత్మలను మీ కొరకు, రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచుకునడానికి సహాయమును దయచేయండి. సంఘమును, సంఘ సేవకులను, వారి యొక్క కుటుంబాన్ని, పరిచర్యను మీరు బహుగా ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ, సంఘ పెద్దలను, గౌరవ అడ్వైజర్స్ను ప్రతి ఒక్కరిని కూడా మీ కృపలో మీరు ఆశీర్వదించి ప్రభు ఎదుగునైనా వారికి కావలసినటువంటి శక్తిని, బలమును దయచేయండి. మరి విశేషంగా తండ్రి మా యొక్క గౌరవ అడ్వైజర్ గారు జీవి ప్రసాద్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. శారీరక సంబంధమైనటువంటి బలహీనతలో ఆ బిడ్డ ఉన్నాడు కనుక తండ్రి ఆ బిడ్డను మీరు ముట్టి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యమును కూడా మీరు దయచేయమని వేడుకుంటూ, రేపటి పరిశుద్ధ ఆదివార ఆరాధన కూడా క్రమముగా మీ నామమునకు భయంకరంగా జరిగించబడలాగున కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు జీవము కలిగిన పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమునందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారము నేడు మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము, మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన అనుదినము దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుని యొక్క రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపడి ఉండాలని తీర్మానం చేసుకున్న బిడ్డలకు, చేరి కూడి వచ్చినటువంటి సంఘానికి అంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ప్రభు కృప తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా